హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం, నోట్ల కట్టలు బయటపడినట్టు వార్తలు, ఆయనను న్యాయపరమైన విధుల నుంచి తప్పించిన ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ. ఇగో వచ్చిండు పెద్ద మనిషి. జడ్జి నివాసంలో నోట్ల కట్టలు, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదము, నోట్ల కట్టలు బయటపడినట్టు వార్తలు, ఆయనను న్యాయపరమైన విధుల నుంచి తప్పించిన ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ. చూసుకో ఎట్లా ఉందో కథ. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నగదు కట్టలు బయటపడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధుల నుంచి తప్పిస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పోలీసులు సేకరించిన వీడియో ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు తీసిన వీడియోలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు సమర్పించారు. ఆయన ఈ విషయాన్ని నివేదిక రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందజేశారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై వెంటనే స్పందించి నివేదికలోని ఫోటోలు, వీడియోలతో సహా మొత్తం సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 3 న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా విచారణ ప్రారంభించనుంది. అయితే విచారణకు సంబంధించిన తుది గడువును మాత్రం నిర్ణయించలేదు. మొత్తానికి ఇగో అక్కడ ఢిల్లీలో ఇక మరి కథ మోతమోగుతుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ మరి అవినీతి అనేది లంచము అన్ని అంచుల బాకిందో ఈ దేశంలోనా, లంచము అన్ని అంచుల బాకిందో ఈ దేశంలోనా, కుంభకోణాల కేంద్రమయ్యిందో ఈ దేశంలోనా. ఈ అవినీతిని అంతమొందిస్తాము, ఈ అవినీతిని రూపుమాపుతాము, ఈ అవినీతిని పాతాళం దొక్కుతాము, అవినీతికి రూపురేఖలు లేకుండా చేస్తాము ఈ భారతదేశంలో అని ఎంతోమంది ఉద్యమకారులు మరి తెర మీదకి వచ్చిర్రు, ఎన్నో పోరాటాలు చేస్తుర్రు. అయినా ఎక్కడ చూసినా అవినీతి ఎట్లయిపోయిందయ్యా అంటే అవినీతి సర్వంతర్యామి అనేటట్టుగా అయిపోయిందిలా. ఇప్పుడు అంటే ఎక్కడనైనా ఉన్నది, ఏ ఆఫీసులోనైనా ఉన్నది, ఆఖరకొస్తరకల్లా ఒక పవిత్రమైన ఒక న్యాయ వ్యవస్థలో కూడా మరి ఈ కథ ముంగడబడుతుందంటే, ఈ రకంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇక ఎక్కడ ఉంది న్యాయము? ఎవరు చెప్తారు న్యాయము? న్యాయము చెప్పే గొంతే మూగబోతున్నది, న్యాయం చెప్పే గొంతే మూగబోతున్నది. అంటే ఇది రంగులేని బట్టమాట సాగుతలేదు సారో, ఎటనర చేసింది బాంచను మాకు న్యాయం చెయ్యి అంటే నోట్ల కట్టలు చల్లకుండా మరి ఆ గొంతుకు అడ్డుపడుతున్నాయి. ఇక మరి పెద్ద మనిషి ఇది పక్కపొంచి స్టోర్ రూము, ఇలా నోట్ల కట్టలు ఉన్నాయి, లేనిది నాకేమెరక, మరి మా పని గిట్ట చేసిపోయిందో ఏమో, మా పని గిట్ల అలా దాచిపెట్టుకుంటుందో ఏమో అంటే మరి ఈ అర్రల ఈ తొర్ర నిండంగా గన్ని కట్టలు గన్ని రూపాయల నోట్లు దాచుకుంటుందంటే ఎవరైనా నమ్ముతారా? పని మనిషి ఈయన ఇంటికాడ ఒక స్టోర్ రూమ్లో పశలు దాచుకుంటుందో అంటే ఎవరైనా నమ్ముతారా అనేది కూడా ఇప్పుడు మరి చెవులు కొరుక్కుంటున్నారు జనాలు, ఆలోచనలో మునిగి తేలుతున్నారు. ఇక మరి ఈ నోట్ల కట్టలు చల్లకుండా ఇది ఎప్పుడు 14 తారీఖు జరిగిన కథ 21 తారీఖు నాడు బయటపడింది. 21 తారీఖు అంటే ఎన్ని రోజులు, దాదాపు వారం రోజుల పాటు ఇది
తమాషగా ఈ అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాదం జరిగిందని వాళ్ళకు సమాచారం పోతే ఈ అగ్నిమాపక సిబ్బంది ఎందుకు ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కలిసి ఏమన్నా వ్యవహారం చేసిర్రా? అస్సలు పాయింట్ ఇది. వారం రోజుల దాకా దీన్ని పొక్కకుండా ఎందుకు కమ్మిచ్చిర్రు? వారం రోజులకు మీడియా ముందుకు ఎందుకు వచ్చింది? ఇది మీడియా వారం రోజులకు దీన్ని ముందరేసింది అంటే ఇక్కడ ఈ పోలీసులు ఈ అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు ఎందుకు దీన్ని కోలగమ్మిర్రు ఈ ముచ్చట బయటికి పొక్కకుండా అనేది ఇప్పుడు మేధావులు దీని మీద ఇప్పుడు చర్చ, సబ్బండ వర్గాల చర్చ, సకల జనుల చర్చ, యావత్ భారతదేశం కూడా ఇప్పుడు ఆలోచనలో మునిగి తేలిపోతుంది. ఇక మరి ఒక న్యాయ నిర్ణేత మరి ఈ దేశానికి మరి ఆదర్శంగా ఉండాల్సిన ఒక న్యాయ నిర్ణేతనే మరి ఇది నిజంగానే చేసిండా? మా పని మనిషి చేసిందో ఏమో, మా పని మనిషిని అడుగుర్రి. పని మనిషికి నీ ఇంట్లో పైసలు దాచుకునే సో ఎక్కడిది? ఆ పని మనిషికి అన్ని కట్టల రూపాయలు ఉంటే నీ ఇంట్లో పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు మరి అడుగున జనాలు దీన్ని పసిగట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోతుంది న్యాయ వ్యవస్థ? ధర్మాన్ని దారి తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత మరి న్యాయ వ్యవస్థది. పాతాళ లోకంలో పడి కొట్టుకుంటున్న న్యాయాన్ని బతికించాల్సిన అవసరము న్యాయ వ్యవస్థకు ఉన్నది. సమాజంలో అల్లుకపోయిన కుళ్ళును తొలగించడానికి న్యాయ వ్యవస్థ కంకణబద్ధమై మరి ఉండాలి కదా అనేది మరి గిట్టెట్ అవుతుంది అనేది ఇప్పుడు దీని మీద పెద్ద సోషల్ మీడియాలో రాద్ధాంతం నడుస్తున్నది. ఇగో గిది కథ. మరి ఈయన ఎమ్మటే ఆగమేఘాల మీద ఎక్కడా? అలహాబాద్ కోర్టుకు పోవాలని వీళ్ళు ఆర్డర్ వేస్తే అలహాబాద్ లేదు అవినీతి మచ్చబడ్డ కోల్యాగా మాగాడికి ఎందుకు? ఒకప్పుడు ఆయన అలహాబాదులోనే చేసిపోయిందట. మళ్ళీ ఏది లేకుండా ఎక్కడ లేకుండా ఈయన 14 తారీఖు నాడు ఈ కథ జరిగితే ఈ 21 తారీఖు బయటకు వస్తే ఈ 5-6 రోజులు ఈయన మళ్ళీ కొలువుకే పోయిండట. ఏమవుతుంది ఏం పోతుంది అంత నాదేగా అన్నట్టుగా కొలువుకే పోయిండట. రామసకదరంగా కొలువు చేసుకుండాట. ఇప్పుడు ఇది ఏడికి దారి తీస్తుంది? అవినీతి మచ్చబడ్డ అలహాబాద్ కోర్టులో పనిచేసింది కాబట్టి మళ్ళీ ఆడికే పంపిద్దాం అనేది వీళ్ళంటే లేదు అట్టనే పంపిస్తారు, మాకు అవసరం లేదని అక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళు అభ్యంతరం. రాంగ పోంగా ఇప్పుడు యావత్ భారతదేశం మాత్రము న్యాయ నిర్ణేత, న్యాయాన్ని బతికించాల్సిన, న్యాయాన్ని కాపాడాల్సిన, న్యాయానికి జీవం పోయాల్సిన ఒక న్యాయ నిర్ణేతనే ఇంత దారుణానికి దిగబడ్డాడంటే ఇక అసలు అవినీతి అనేది భారతదేశంలో అవినీతిని ఈ ప్రభుత్వాలు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నాయో అనేది ఇప్పుడు తెల్లవవుతున్నది. ఒక న్యాయ నిర్ణేత కానే మరి ఈ కథ నడిచిందంటే ఇంకా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కథ, ఒక్కొక్క ఆఫీసులలో ఒక్కొక్క కథ లోపటంగా చెయ్యి దడపంది కథ అయితలేదు అనేది మాత్రము అక్షరాల నిజమవుతుంది. ఓ గిట్ట తయారైపోయారు. సరే.